బంగారంపై సుంకాలు పెంచడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక బంగారం రేటు పెరగడం వల్ల బంగారం షాప్ యజమానులు, కార్మికులు రోడ్డున పడబోతున్నారు. ఇక దిగుమతులను నియంత్రించడం, దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందంటున్న ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్ శాంతిలాల్తో మా నెల్లూరు కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా బంగారు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటు దిగుమతి సుంకాలకు సంబంధించి ఇప్పటికే 15% చేరుకోవడంతో ఇటు దేశవ్యాప్తంగా బంగారు ధరల్లో వ్యత్యాసాలు ఒక్కసారిగా మారిపోవడంతో ఇటు బంగారం కొనేవారు అయ్యుండొచ్చు, అమ్మేవారు అయ్యుండొచ్చు, కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు వీటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడేందుకు కూడా ఇటు గోల్డ్ మర్చెంట్ సంబంధించినటువంటి చీఫ్ ఆర్గనైజర్ మనతో శాంతిలాల్ గారు ఉన్నారు. ఒకసారి శాంతిలాల్ గారితో మాట్లాడదాం. ప్రధానంగా ఏపీ వ్యాప్తంగా కూడా మీకు ఒక సమగ్ర విచారణ ఈ యొక్క గోల్డ్ మీద ఉంది. సో ఏంటి గోల్డ్ వ్యత్యాసాలు? వెండి గోల్డ్ ఒక్కసారిగా దిగుమతి సుంకం 6% ఉన్నదాన్ని 15%గా పెరిగిపోవడంతో ఏంటి ఇక్కడ వ్యత్యాసం ఎందువల్ల వచ్చిందంటారు? నేను శాంతిలాల్ జైన్, ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్, డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ చీఫ్ ఆర్గనైజర్. ఇప్పుడు మీరు చెప్పేది బంగారు రేట్ దేనికి పెరిగింది? బంగారు రేట్ పెరగడానికి కారణం ఈ ఒకటేసారి 15% డ్యూటీని పెంచారు. లాస్ట్ ఇయర్ వరకు నిన్నటి వరకు 6% ఉన్నింది, కానీ ఒకటేసారి 9% పెరిగేటప్పటికి సడన్గా గోల్డ్ ఇవాళ చాలా పెరిగిపోయింది. నిన్న అయితే 1,57,000 ఉన్నింది. ఇవాళ 10 గ్రాములు 1,67,000 రూపాయల దాకా వచ్చింది. ఒకటేసారి హఠాత్తుగా 1 lakh పెరిగిపోయింది. కాబట్టి దీనికి మనకి కారణం ఈ 9% పెరిగిన దానికోసరంగా ఇది మనకి ఇబ్బంది జరుగుతుంది. దీనికోసరంగా మొత్తం ఓవరాల్ ఆంధ్ర మొత్తానికి కూడా బంగారు కొనేవాళ్ళు కానివ్వండి, అమ్మేవాళ్ళు కానీ దిగుమతి ఇంపోర్ట్ దాని మీదుగా డ్యూటీ పెంచారు. ఈ డ్యూటీ పెంచుకోవడానికి కారణం కూడా మొన్న 4 రోజుల ముందు మన ప్రధానమంత్రి శ్రీ మోదీ గారు అనౌన్స్ చేసేటప్పుడు బంగారం కొనకూడదు అనే ఉద్దేశంతో దాని మీదుగా ఈ డ్యూటీని పెంచడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మరొకటి ప్రధానంగా కూడా ఇటు రూపీ వాల్యూని నిర్దిష్టంగా ఉంచడం కోసం ఈరోజు దిగుమతి సుంకాలను పెంచినట్లుగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కూడా దీన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా రూపాయి వాల్యూ అట్లాగే నిర్దిష్టంగా ఉంటే ఈ యొక్క ప్రధానంగా గోల్డ్ తగ్గుతుందనే ఒక వార్త అయితే కొనసాగుతుంది. ఏమంటారు దాని మీద మీరు? ఈ డీవాల్యుయేషన్ వల్ల కూడా రేట్ పెరుగుతుంది. మొన్న ఇటీవల ఒక నెల ముందు 89 రూపీ వాల్యూ ఉన్నింది, 89, 88 ఉన్నింది. కానీ ఒకటేసారి 95 రూపాయల 80 పైసల దాకా అయిపోయింది. నియర్లీ 100కి సెంచురీ కాబోతుంది. ఎందువల్ల అంటే ఈ గవర్నమెంట్ దగ్గర అంత ఇదిగా రూపీ పడిపోవడానికి కారణమే గవర్నమెంట్. అంటే విదేశీ వస్తువులు ఎక్కువగా కూడా ఇక్కడ దిగుమతి అవ్వడాన్ని బట్టే ఈ సుంకాలన్నీ కూడా పెంచేస్తామంటాను. ఇప్పుడు ఆయిల్ వేయండొచ్చు, పెట్రోల్ వేయండొచ్చు, అదేవిధంగా ముడి సరుకులు ఏదైనా కూడా దేన్నైనా కూడా విదేశీ వస్తువులను బహిష్కరిద్దామనే యొక్క నినాదం ఏమైనా ఉండబోతుందంటారా? విదేశీ వస్తువు బహిష్కరించడానికి మన దగ్గర నుంచి పోయేది మొత్తం దిగుమతి అయ్యేదానికి మన పోయేది డాలర్ రూపంలో పోతుంది, విదేశీ కరెన్సీతో పోతుంది. కాబట్టి ఆ కరెన్సీ మన ఇంట్లోనే ఉండాలని చెప్పి మోడీ గారు చెప్పారు. ఏమంటే మన కరెన్సీని బయట పోకూడదు, కాబట్టి మన కరెన్సీ మన ఇంట్లోనే ఉండాలా, బయట కరెన్సీ దిగుమతి అయితే బయట కరెన్సీ మనం ఇవ్వాలా. ఆ కరెన్సీని ఆపుకోవడానికి 1 year వరకు మనల్ని టైం అడిగారు. సో మొత్తానికి చివరిగా ఈ యొక్క విషయం పట్ల ఏదైతే నడుస్తుందో, దేశవ్యాప్తంగా బంగారం పెరిగిపోయింది, ఇంకా ఈ బంగారు వాల్యూ 1 సంవత్సరం ఉండబోతుందా, 2 సంవత్సరాలు ఉండబోతుందా అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. మీరేమంటారు? మేము అనేది ఏమంటే బంగారం తగ్గే ప్రసక్తే లేదు. బంగారం మాత్రం పెరుగుతుంది. ఒక 2 daysలో 15వ తేదీ వరకు కూడా ఏదో నాకు వినపడింది, తెలిసి 15వ తేదీకి వడ్డీ రేట్లు అమెరికా కొంచెం తగ్గిస్తున్నారంట. తగ్గిస్తే ఈ రేటు కాకుండా ఇంకా చాలా రేటు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
సో మొత్తానికైతే ఇటు శాంతిలాల్ గారు ఏపీ వ్యాప్తంగా కూడా కోఆర్డినేట్ చేసుకోమంటున్నారు. అయితే బంగారు, వెండి అదేవిధంగా కొన్ని వ్యవహారాలు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, దశాబ్ద కాలం పాటు కూడా బంగారు వాల్యూస్ను కూడా అనాలిసిస్ చేసేటువంటి వ్యక్తి ఈరోజు రోడ్డుపై పడాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్ణయాలే. అయితే ఇక్కడ ప్రధానంగా ఏపీ వ్యాప్తంగా కూడా 75,000 పైగా కూడా దుకాణాలు ఉన్నాయి. అదేవిధంగా కార్మికులు కూడా 70,000 పైగా కూడా కార్మికులు దీన్ని నమ్ముకొని పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి కనపడుతుంది. కొనేటువంటి వ్యక్తులు లేనప్పుడు షాప్స్లు ఏం చేయాలా, షాప్స్ యజమానులు ఏమవ్వాలా, షాప్స్ నమ్ముకొని కూలీ చేసేటువంటి వ్యక్తులు ఏమవ్వాలనే దాని మీద కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి నరేంద్ర మోడీ ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ దిగుమతి సుంకం ఒక్కసారిగా 15% పెరగడంతో ఒక్కసారిగా కూడా ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఇది ఒక ఆందోళన అయితే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలనే ఉద్దేశాన్ని అయితే కేంద్రం మరోసారి ఆలోచించాలని చెప్పి శాంతిలాల్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం బంగారు ధరపై పెరిగిపోవడంతో ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.